హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెన్నెలను తీసుకొని విష్ణుతో కలిసి ఉందామని విష్ణు ఇంటికి వచ్చేసిన వరలక్ష్మి. షాక్లో ధర. నిజంగానే వెన్నెలను తీసుకొని విష్ణు ఇంటికి వరలక్ష్మి విష్ణుతో కలిసి ఉందామని వచ్చేసిందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధర చేసిన కుట్రలు అన్నీ కూడా బయటపడడంతో ఇక ధరని మెడబట్టుకుని బయటికి గెంటేస్తూ ఉంటాడు విష్ణు. అప్పుడే ఇక చిన్న అయితే వేదవతిని బ్రతిమలాడతాడు. ఎలాగైనా ధరాని ఇంట్లో నుంచి గెంటకుండా అన్నయ్యని నువ్వే ఆపాలమ్మా అని చిన్న అయితే వేదవతిని బ్రతిమలాడడంతో అప్పుడే వేదవతి విష్ణుని ఆపుతుంది. విష్ణు, ఇప్పుడు ధర గురించి మనకి తెలిసింది, కానీ ఇప్పుడు ధర మన ఇంటి కోడలు. ఇప్పుడు ధరాని బయటికి నెట్టేస్తే అస్సలు కూడా బాగోదు. ఈ దగ్గర నుంచి ధర ఏం చేసినా మనకి తెలుస్తుంది అని అంటూ ఉంటుంది వేదవతి. వేదవతి మాటలకి ఇక ధరాని బయటికి గెంటేయలేక లోపలే ఉండమని చెప్తాడు. కానీ నీ వల్ల మళ్ళీ నా బిడ్డలకి ఏదైనా జరగరాంది జరిగితే మాత్రం నిన్ను స్పాట్లోనే చంపేస్తాను అంటూ విష్ణు ధరాకి వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే వెన్నెల అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెన్నెల ఏడుస్తూ, ఎందుకమ్మా నాన్నకి నాకు ఇంత దూరాన్ని పెంచావో, ఎందుకు మీ ఇద్దరు విడిపోయి మా ఇద్దరిని బాధ పెడుతున్నారో అని అంటూ వెన్నెల అయితే వరలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. మీ పంతాలకి పోయి మా జీవితాల్ని నాశనం చేస్తున్నారు అని అంటూ ఉంటే వెన్నెల, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే ఇక వరలక్ష్మి వెన్నెలను తిట్టేసి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక జాను అయితే వెన్నెలని అంటూ ఉంటుంది, నీకు మీ నాన్న కావాలా అని అంటూ ఉంటే, అవును జాను, నాన్న అంటే నాకు చాలా ఇష్టం, నాన్న చాలా మంచివాళ్ళు అని అంటూ ఉంటుంది వెన్నెల. అవును, నువ్వు చెప్పింది నిజమే, మీ నాన్న చాలా మంచివాడు. వాళ్ళ మధ్య ఇలాగా చెప్పుడు మాటలు విని స్వార్థంగా ఆలోచించి ఇద్దరు దూరం అయ్యారు తప్ప ఒకరంటే ఒకరికి ప్రాణం అని జాను చెప్తూ ఉంటుంది. మరొక పక్క వైష్ణవి పరిస్థితి అలాగే ఉంటుంది. అప్పుడే నందిని, అజయ్ కూడా వైష్ణవిని ఓదారుస్తూ ఉంటారు. ఒకప్పుడు మీ అమ్మ నాన్న ఇద్దరూ కూడా చాలా ఆనందంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ధర వారి జీవితంలోకి వచ్చి అల్లకల్లోలాలు సృష్టించిందో ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ఇలా విడిపోయారో. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కలవాలంటే మీ అక్క చెల్లెళ్ళిద్దరూ పని చెయ్యాలి అని అజయ్ అంటూ ఉంటాడు. ఇలా మీ ఇద్దరూ కూడా నేను చెప్పినట్టు చెయ్యండి, తప్పకుండా ఫలితం వస్తుంది అని అజయ్ అనంగాల్ని అప్పుడే ఇక వెన్నెల అలాగే వైష్ణవి ఇద్దరు జాను ఫోన్లో నుంచి అజయ్ ఫోన్లోకి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇద్దరు మాట్లాడుకొని ఒకరోజు ఇద్దరు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. సరాసరి కోర్టుకైతే వెళ్తారు. ఇక కోర్టుకు వెళ్ళి జడ్జి గారితో తమ బాధని చెప్పుకుంటారు. మా అమ్మ నాన్న ఇద్దరూ కలిసి ఉంటేనే మేమిద్దరం వాళ్లతో ఉంటాము, లేకపోతే అసలు మా అమ్మ మా నాన్నకి మాతో ఎటువంటి సంబంధం లేదని మాకు మీరు ఒక పత్రాన్ని రాసివ్వండి అని పిల్లలైతే అంటూ ఉంటారు. అలాంటి చట్టం ఇంకా రాలేదమ్మా, భార్యాభర్తలకి మాత్రమే విడాకులు ఇస్తారు అని అంటూ ఉంటే, విడాకులు తీసుకున్న తర్వాత కలుసుకోవడానికి వాళ్ళిద్దరూ కలిసిపోవడానికి వీల్లేదా జడ్జి గారు అని అడుగుతూ ఉంటుంది. వైష్ణవి అయితే, ఎందుకు వీల్లేదమ్మా, ఒకరి మీద ఒకరు ప్రేమని కలిగి వాళ్ళకి ఇష్టమైతే కలిసి ఉండొచ్చు, అయినా ఏదో న్యాయ చట్టం కింద విడగొడతాం, కానీ ఆ దేవుడు వేసిన 3 ముళ్ళ బంధానికి చాలా బలం ఎక్కువ. వాళ్ళు ఎంత తెగ్గట్టుకోకూడదు ఆ బంధాన్ని, అసలు విడిపోకూడదు అనుకున్నా సరే ఆ బంధానికి వాళ్ళు దాసులైపోతారు అని జడ్జి గారు చెప్తూ ఉంటారు. మా అమ్మ నాన్న ఇద్దరూ కూడా కలిసి ఉంటేనే మేము ఉంటాము, లేకపోతే వాళ్ళ నుంచి మేము విడిపోతాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక విష్ణు వరలక్ష్మి కూడా కోర్టుకు వస్తారు. పిల్లలిద్దరిని చూసి షాక్ అయిపోతూ ఉంటారు. మీరు పంతాలకు పోయి విడిపోవాలని పిల్లలిద్దరిని విడదీయాలని చూస్తున్నారు, కానీ పిల్లలిద్దరూ కలిసి ఒకచోటే ఉంటాము, అది కూడా అమ్మా నాన్నతో ఉంటామని చెప్తున్నారు, లేకపోతే కోర్టునే వాళ్ళు నిలదీస్తున్నారు. వాళ్ళకంటూ స్వతంత్రం కావాలని, వాళ్ళకంటూ ఒక న్యాయం జరగాలని వాళ్ళిద్దరూ కూడా వేరే ఇంటికి వెళ్ళిపోతామని చెప్తున్నారు అని జడ్జి గారు అంటారు. అమ్మా నాన్న కింద లాగా మీరు అమ్మా నాన్నలా ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి
రండి, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. మీరు కోర్టుకొచ్చే అవసరం కూడా లేదు. మీ యొక్క నిర్ణయాలు మీరు చెప్పుకోవచ్చు అని జడ్జి గారైతే తీర్పిస్తారు. తర్వాత వైష్ణవి, వెన్నెల ఇద్దరూ కూడా మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు ఇంటికి రావని చెప్తారు. ఇక విష్ణు ఒంటరిగా ఇంటికి వెళ్తాడు. కోర్టులో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటే ఆ వరలక్ష్మి దేంట్లోనూ తగ్గడం లేదు, తనెందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది. ధర అయితే అప్పుడు ఇక అజయ్ అయితే ఏం చెప్పగలం, వరలక్ష్మియే వచ్చేస్తుందేమో లక్ష్మీదేవిలాగా అని అజయ్ అంటూ ఉంటాడు. ఇంతలో ఇక విహారీ ఆటో వచ్చి ఆగుతుంది. విహారీ ఆటోలో నుంచి వెన్నెల అయితే ముందు దిగుతుంది. వెన్నెలను చూసి వైష్ణవి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకుంటుంది. అలా కౌగిలించుకోగానే అప్పుడే ఇక వెన్నెల అయితే నేను ఇక్కడికి వచ్చేసాను, అమ్మ కూడా వచ్చేసింది వైష్ణవి అని అంటూ ఉంటుంది. వెన్నెల వైష్ణవి ఇద్దరూ కూడా ఇక వెన్నెలని తీసుకొని బ్యాగ్తో సహా వరలక్ష్మి అయితే విష్ణు ఇంట్లోకి అడుగు పెడుతుంది. అప్పుడే ఇక ధర అయితే వరలక్ష్మిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ వరలక్ష్మి ఏంటి బ్యాగ్తో సహా వచ్చేసింది అంటే విష్ణుతో కలిసి ఉందామని అనుకుంటుందా? నా జీవితాన్ని ఎటూ కాకుండా చేసి తను మాత్రం 2 పిల్లలతో భర్తతో కలిసి ఉండాలని చూస్తుందా? నేనెందుకు ఊరుకుంటాను? నేను అస్సలు కూడా ఊరుకోను. దాన్ని ఇక్కడ ఎంత చిత్రవద చేసి ఇద్దరికి దూరం పెంచుతాను అని ధర అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక వేదవతి అయితే ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటే, అమ్మా తనని లోపలికి రానివ్వు, తను వస్తేనే నా పిల్లలిద్దరూ నా దగ్గర ఉంటారు అని విష్ణు వరలక్ష్మిని ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంటాడు. దాంతో ఇక వరలక్ష్మికి హారతి ఇచ్చి మరీ అప్పుడు లోపలికి తీసుకొస్తుంది. నందిని అయితే ఏంటి నందిని నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటే, వదిన కిందే కదమ్మా తను మన ఇంట్లోకి అడుగు పెడుతుంది, అందుకే హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది నందిని. నువ్వు రా వదిన లోపలికి అని నందిని అనేసరికి అప్పుడే ఇక వరలక్ష్మి లోపలికి అడుగు పెడుతుంది. ఇక వరలక్ష్మిని గదిలోకి తీసుకువెళ్తారు పిల్లలిద్దరూ కూడా. సాయంత్రం అవుతుంది. సాయంత్రం అవ్వంగానే ఇక పిల్లలిద్దరూ వరలక్ష్మిని విష్ణు గదిలోనే ఉంచేసి వాళ్ళిద్దరూ వేరే గదిలో పడుకుంటారు. అప్పుడే ఇక విష్ణు లోపలికి వెళ్ళంగానే పిల్లలు చాలా తెలివిగా బయటికి లాక్ వేసేస్తారు. అప్పుడే ఇక లాక్ పడిపోయిందేంటి, నువ్వేంటి నా గదిలో ఉన్నావో అని విష్ణు అంటాడు. పిల్లలు ఇక్కడే పడుకుంటామని చెప్పారు, సరే అని నేను ఒప్పుకున్నాను పిల్లలతో పడుకుందామని, ఇది మీ గదని తెలీదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళడానికి కూడా లేదు, వాళ్ళు లాక్ చేసేశారు అని విష్ణు అంటాడు. విష్ణు వరలక్ష్మి ఇద్దరూ ఒకే గదిలో పడుకుంటారు. ఉదయం అవ్వంగానే పిల్లలు లాక్ తీసేస్తారు. అప్పుడే వరలక్ష్మి విష్ణు గదిలోంచి రావడం చూసి ధర షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.